గారు కడప నుంచి ఈ విధంగా అడుగుతున్నారు. నేను పరిశుద్ధాత్మ ఉన్నాడని తెలియకముందు బాప్తిసం తీసుకున్నాను. అయితే కొందరు ఇలా అన్నారు, బాప్తిసం ఉంది అని తెలియకోకుండా, పరిశుద్ధాత్మ ఉన్నారు అని తెలియకోకుండా ఎలా బాప్తిసం తీసుకున్నారని కొందరు అంటున్నారు. వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. అయితే మీరు అడిగారు ప్రశ్న, బాప్తిజం తీసుకుంటే ఎలా తీసుకున్నావు, పరిశుద్ధాత్మ పొందకుండా అసలు ఎలా తీసుకున్నావు అని చెప్పి ప్రశ్నించి రెండోసారి ఇస్తారు వీళ్ళు. రెండోసారి బాప్తిజం అంటే ఇచ్చిన వాళ్ళకి ఇస్తారనమాట. వీళ్ళు సువార్త రక్షింపబడిన వాడికి చెప్పడు, రక్షించబడిన వాడిని వాళ్ళ చర్చి వ్యక్తిగా వాళ్ళ సంస్థలో జాయిన్ చేయడానికి ఇంకేదో సంస్థలోని కొన్ని సిద్ధాంతాలు చెప్పి వాళ్ళకి తోచిన మాటలు చెప్పి మళ్ళీ ఒక బాప్తిజం పొందినోడికి ఇచ్చినోడికి మళ్ళీ ఇచ్చి, ఇప్పుడు నేను ఇచ్చాను కాబట్టి మా చర్చికి రావాలి నువ్వు, నేను బాప్తిజం ఇచ్చాను కాబట్టి నాకే దశమ భాగాలు పంపాలని ఒక దండ సాగుతుంది. ఇది వాక్యానుసారం కాదు. ఒక్కసారి బాప్తిజం. ఎఫ్ఎస్సి పత్రిక 4:5 ఒక్కడే మనకు ప్రభు, ఒకే బాప్తిజం. ఓకే, నీట మునిగి బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందకముందు తీసుకున్నావో పొందిన తర్వాత తీసుకున్నావో నో ప్రాబ్లం. పొందక ముందు కూడా తీసుకున్నారు చాలా మంది బాప్తిసాలు. అపోస్తులు 8వ అధ్యాయం చదివితే అపోస్తులు 8, 11, 12, 13 వారంతా పిలుపు గారు చెప్పిన వాక్యాలు విని మారుమనసు పొంది రక్షణ పొందుకున్నారు, బాప్తిసాలు పొందారు. ఎక్కడ? అపోస్తులు 8వ అధ్యాయం 11 నుండి 16 వరకు. బాప్తిజం పొంది ఉండిరి కానీ పరిశుద్ధాత్మ వారి ఎదుగు దిగి ఉండలేదు. అయితే పిలుపు దేవుని రాజ్యము గురించి యేసుక్రీస్తు నామను గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందారు. పురుషులు స్త్రీలు పొందారు. 14 కూడా. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురు యోహానులను వారి యొద్దకు పంపిరి. వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. 16 అర్థం చేసుకోండి. 16 అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. చదవండి. అంతకు ముందు పరిశుద్ధాత్మ వారిలో ఎవరి మీదకి దిగి ఉండలేదు. అయితే వారు ప్రభు అయిన యేసు నామమున ఏం పొందున్నారు? బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. మరి పరిశుద్ధాత్మ పొందక ముందు ఏం పొందుకున్నారు వీళ్ళు? బాప్తిసం. అక్కడ వివరంగా ఉంది చూడండి. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. ఓకే, బాప్తిసం పొందారు, నీట మునిగి బాప్తిసం పొందారు. మళ్ళీ ఆ నామంలో పొందారా, ఈ నామంలో పొందారా, అదొక మళ్ళీ ఒక పెద్ద క్లాస్ తీసుకుంటారు. దయచేసి యేసు ప్రభుని నమ్మి నీటిలో మునిగి బాప్తిసం పొందితే ఓకే, దాని గురించి మళ్ళా ఆ నామాలు మార్చాలి, మేము ఇటు తిరగండి అటు తిరగండి అని చెప్తే పట్టించుకోవద్దు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నారు. మరి అపోస్తుల 10వ అధ్యాయం 44-47 వరకు పరిశుద్ధాత్మ ముందు దిగి వచ్చింది, తర్వాత బాప్తిసం పొందారు. ఓకే, ఆత్మ నువ్వు నమ్మినప్పుడు నీలో ఆత్మ ఉందమ్మా, నింపుదల లేదు కానీ ఆత్మ ఉంది. నా గిన్నె నిండి పొంగి పొర్లొచ్చున్నది అన్నాడే, ఆ అనుభవం కావాలని ప్రేర్ చేయండి. నింపుదల కావాలి ప్రభు అని ప్రార్థించండి. స్పిరిట్ ఫిల్ దేవుడు ఇస్తాడు. నీలో ఆత్మ లేకుండా ప్రభు నమ్మలా. నువ్వు ఆత్మ ఉండబట్టి నమ్మగలిగావు, బైబిల్ చదవగలుగుతున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు. నిన్ను ఎవరైనా కలవరపరిస్తే కలవరపడకు, నాలో ఆత్మ ఉందయ్యా, దేవుని ఆత్మ. అయితే భాషలు మాట్లాడు, వరాలు, గిఫ్ట్లు లేకపోవచ్చు కానీ ఆత్మను కలిగి ఉన్నాం. ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు. తండ్రి గారికి 10 మంది పిల్లల్లో 5 గిఫ్టెడ్. ఒకడు ఆర్ట్ వేస్తాడు, ఒకడు బాగా మాట్లాడగలడు, కమ్యూనికేట్ చేయగలడు, మరొకడేమో బాగా చదువుకున్నాడు, మరొకడు ఇంకా క్రీడాకారుడు అని. మరొక 5 ఉన్నారు 10 మంది పిల్లలు. వాళ్ళు ఆటలాడడం రాదు, ఆర్ట్స్ వేయడం రాదు, తెలివిగా మాట్లాడలేరు. మరి ఈ 10 మంది ఒకే తండ్రి పిల్లల? గిఫ్ట్లు ఉన్నోళ్ళు మాత్రమే పిల్లల? ఒకే తండ్రి పిల్లలండి. గిఫ్ట్లు ఉన్నోళ్ళు ఒకే తండ్రి పిల్లలు. గిఫ్ట్ లేనోళ్ళు ఆ తండ్రి బిడ్డలే. మరి తండ్రి ఆస్తి పంచినప్పుడు గిఫ్ట్లు ఉన్నోడికే పంచుతాడా, గిఫ్ట్ లేనోడు కూడా పంచుతాడా? గిఫ్ట్లు లేనివాడికి కూడా పంచుతాడండి. అది ఆ ఇంటి వారు అయ్యారా లేదా, క్రీస్తుని నమ్ముకొని దేవుని రాజ్యంలో చేరారా లేదా, అది ముఖ్యం. తర్వాత గిఫ్ట్లు కావాలంటే నువ్వు అడుగు, దేవుడు నీకు దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రాజమణి గారు రాజమండ్రి నుంచి అడుగుతున్నారండి. బైబిల్కి అట్ట వేసి పిన్నులు కొట్టాను, అలా కొట్టవచ్చు అని అడుగుతున్నారు. అదేవిధంగా అడిగింది కదా అని మా మనవరాలకి ప్రభు బల పెట్టాను, అలా పెట్టినందుకు అందరూ నన్ను గద్దించారు, నీకు శాపం వస్తుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి.
శాపం వస్తుందన్న మాట వదిలేయండి, అది కరెక్ట్ కాదు, అది నమ్మొద్దు అసలు. ఓకే, బైబిల్కి అట్టేసి పిన్నులు కొట్టావు, బైబిల్ని సిలివేసావు అంటారు కొంతమంది. అది దేవుని వాక్యం. ఓకే, అది పాడైపోకుండా అట్టను నువ్వు ప్రిపేర్ చేసుకున్నావు మంచిగా ఉండే విధంగా, నథింగ్ రాంగ్, దానిలో ఏ తప్పు లేదు. నువ్వు వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని గనపరచు. ఓకేమా? అట్లు కొట్టి అటుకు పిన్నెలా వేస్తావు, సిలివేస్తావా? ఇవన్నీ ఇమ్మెచ్యూరిటీ, అంటే 4వ తరగతి 3వ తరగతిలో వచ్చే ఆలోచనలు. మన వాళ్ళు ఎదిగాక కూడా వస్తున్నాయంటే మరి ఏం చెప్పాలి? పెళ్ళిళ్ళు అయ్యి పెద్దోళ్ళు అయ్యాక కూడా ఈ ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. అర్థం చేసుకోండి. బైబిల్కి ఒక అట్ట వేశారంటే తప్పేంటమ్మా? మీరు అట్ట వేయొచ్చు, అది పాడవకుండా చూసుకోవచ్చు, బైండింగ్ చేయించవచ్చు. నథింగ్ రా. వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, దేవుని ఎందు విశ్వాసం ఉంచారు, అది చాలా ముఖ్యం. దాని తర్వాత మాట మీరు ఏమడిగారు? గద్దించి ఆ మనవరాల గురించి, ప్రభుబల్ల గురించి చెప్పాను ఇప్పుడే. ప్రభుబల్ల గురించి ఎవరైనా పొరపాటున బిడ్డ తీసేసుకుంటే శాపం వస్తుంది అనకండి. అడుగుతుంటారు పిల్లలు, అందుకే దగ్గర చాక్లెటో లేకపోతే వాళ్ళు తినడానికి ఏదైనా వస్తువు దగ్గర పెట్టుకోండి. వాళ్ళ చేతిలో, మీరు చేతిలో ప్రభుబల్ల పట్టుకొని ప్రార్థన చేస్తుంటారు, రొట్టె ఇవ్వు అని చేతిలో లాక్కుంటూ ఉంటారు, తినాలని కోరిక. కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దు. ఏమి వాళ్ళు చాక్లెట్ ఇవ్వండి. దాని వివరం వాళ్ళకి తెలియదుగా. అందుకే ఇది తిన్నప్పుడు వివేచించి తీసుకోమని 1 కొరింథీ 11వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం నుండి 28, 29, 30 వచనం వరకు ఏమైందంటే, తిన్నప్పుడు ప్రభు వాళ్ళు తీసుకున్నప్పుడు అది ప్రభు శరీరమని, ప్రభు యొక్క రక్తమని వివేచించి తీసుకురాలి. అలా లేనట్లయితే అది మంచిది కాదు. మీలో కొందరు బలహీనలయ్యారన్నాడు. అయితే పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ చిన్న బిడ్డలందరికీ ఇవ్వచ్చా అని నేను అంటలేదు, చిన్న బిడ్డలకి ఇవ్వాలి. పొరపాటున ఏమైనా తీసుకుంటే దేవుడు శపించేవాడు ఏం కాదు. ఓకే, ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ పొరపాటున కింద పడింది క్షమించమని అడగండి. ఆ ప్రభు బలకు ఇవ్వాల్సిన మర్యాదను జాగ్రత్తలు ఇవ్వండి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు తీసుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు పర్వాలేదు అన్నానంటే పిల్లలందరికీ పెట్టేస్తారు. పర్వాలేదు నేను చెప్పట్లా. పొరపాటున తెలియకుండా తినట్లయితే ప్రభు దగ్గర అడగండి, ప్రార్థన చేయండి. శాపం వచ్చేస్తాడు. మన దేవుడు ఏమన్నా 26 చేతులు పెట్టుకొని చేతికో కత్తి పట్టుకున్నాడా నరికేస్తానని? కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు. తెలుసుకోమన్నాడు, క్షమించమన్నాడు, మరి ప్రార్థించమన్నాడు. సో ఆయన ప్రేమ వైపు, ఆయన హృదయం ఏంటో తెలుసుకున్నాడు అండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాజు గారు కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, దేవుని మహిమను దొంగిలించడం అంటే ఏమిటి? ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అదేనా, దేవుని మహిమను దొంగిలించడం అంటే నేనే దేవుడిని అని చెప్పుకోవడం. ఓకే, దేవుడు నాతోనే ఉన్నాడు, యేసు ప్రభువు నేనే, నా ద్వారానే మీరంతా పరలోకం వెళ్తారు, నేను లేకపోతే మీరు పరలోకం వెళ్ళరు అనేది దేవుని మహిమను దొంగిలించడం. అయినా దేవుని దగ్గర ఎవరు దొంగతనం చేయలేరు. దేవునిలాగా నటించి ప్రజలు మోసం చేస్తారు. ప్రజలు మోసగిస్తే మాత్రం దేవుడు ఊరుకోడు. ఏ వ్యక్తిని మోసగించినా దేవుడు ఊరుకోడు. ఒక తీర్పు కాలం అనేది ఒకటి ఉంది. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 26, 22, 23, 24 వచనాల్లో ప్రవక్తలని చెప్పుకొని అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజలు మోసం చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. యథార్థవంతులు ఉన్నారంటున్నారు, యథార్థమైన ప్రవచనాలు ఉన్నాయి, కానీ చీటికి మాటికి మాట్లాడరు వాళ్ళు. దేవుడు బయలుపరిచినప్పుడు మాత్రమే. ప్రతిదానికి ప్రవచనాలు చెప్పే ఉంటారు, వాళ్ళతో చాలా డేంజర్. కొంచెం దూరంగా ఉండండి. కూర్చున్న ప్రవచనం, నిలబడిన ప్రవచనం, కళ్ళు తెరిస్తే ప్రవచనం, కళ్ళు మూస్తే ప్రవచనం, అలా ఉండదు. ఆత్మదేవుడు నడిపించే విధానం వేరుగా ఉంటుంది. సో మరికొంతమంది నేనే దేవుడిని చెప్పుకునే వాళ్ళు దేవుని స్థానాన్ని తీసుకుంటున్నారు. అది వాళ్ళకి చాలా ప్రమాదం. అది గుడ్డిగా అటువంటి వ్యక్తులు నమ్ముతుంటారు కొంతమంది. నమ్మాల్సిన దేవుడు నమ్మంటే 1,00,000 ప్రశ్నలు అడుగుతాడు. కానీ గడ్డలు పెంచుకున్న ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చుంటే వెనక ముందు ఏం అడగకుండా, అసలు ఎక్కడ పుట్టాడు, ఎలా జీవించాడు, చరిత్ర కూడా తెలియకుండా సాష్టాంగపడి మొక్కేస్తారు. ప్రజల్లో కూడా ఉంది ఆ బలహీనత. ఏంటి, నాకేదైనా లాభం వస్తే చాలు, ఎవరిని మొక్కితే డబ్బులు వస్తాయంటే వాళ్ళ ఫోటో తెచ్చి పెట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఫోటో తయారు చేసి ఇతని ఫోటో పెట్టుకోండి మీకు బాగా లాభం వస్తుంటే వెంటనే కొనేస్తాడు, కొని షాప్లో పెట్టేస్తాడు. ఎందుకు? దేవుడి మీద భక్తి కాదు, నీ మీద భక్తి కాదు, డబ్బు మీద ఆశ, ధనం వస్తుంది కదా అని. కనుక అలాంటి వారు చాలా జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలై ఉండి క్రీస్తుని నందున్నవారు యేసుక్రీస్తుల వాక్యం వినకుండా, ప్రజల్ని ఎదగనీయకుండా సంఘాన్ని అలా అట్టుపెట్టి వాళ్ళ బోధ మాత్రమే వినాలి, ఇంకెవరి బోధ వినకూడదు. అది కూడా తప్పే. 5-fold మినిస్ట్రీ దేవుడిచ్చాడు. అపోస్తల పరిచర్య,
అంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే ఈ బోధలు ఉండాలి. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, అలాగనే మరి సంఘ కాపరులు, ఉపదేశకులు, 5-fold మినిస్ట్రీ అనేటువంటిది ఉన్నప్పుడే ఆత్మీయంగా అందరూ వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. సో దేవుడిచ్చినటువంటి భాగాన్ని ప్రతి విషయాన్ని కూడా గ్రహించుకోవడానికి ప్రయత్నించండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఓకే. తర్వాత కొంతమంది ఏమంటారంటే, ఏదైనా సేవకుడు పరిచయం చేస్తాను అనుకోండి, అతని గురించి అందరికీ తెలిసింది అనుకోండి, అతను బలంగా వాడబడుతాను అనుకోండి, అదిగో ఆయన దేవుని మహిమ దొంగిలిస్తున్నాడు, మేము దొంగిలించట్లేదు, ఈయన ఎవరికి తెలియదు, ఈయన వీధిలో వాళ్ళకి కూడా తెలియదు, కాబట్టి ఈయనేమో దానివల్లనే అతి పరిశుద్ధ భక్తుడిని, ఆయనకి చాలామంది తెలిసిపోయాడు కదా మహిమ దొంగిలిస్తాడు. ఇది ఒక ఇమ్మెచ్యూరిటీ, అర్థం కాని తన అయోమయం. ఈ అయోమయంలోనే సగం జీవితం గడిచిపోతుంది. దయచేసి అయోమయంలో నుండి బయటికి రండి. దేవుడు పౌలు గారిని వాడుకున్నాడు, అందరికీ తెలుసు పౌలు గారు అంటే ఎవరో. మరి అదే టైంలో కొంతమంది వాడబడ్డారు కానీ ఎక్కువ మంది కనబడలా. అపోస్తుల్లో కూడా కొందరే ఎక్కువగా వాళ్ళు పరిచయలు కనబడతాయి, కొందరు పరిచయలు కనబడలేదు. కనబడినంత మాత్రాన, మనుషులకు తెలియనంత మాత్రాన వారు కనబడకుండా పోలేదు, దేవుని దృష్టిలో ఉన్నారు. కనబడినంత మాత్రాన వాళ్ళు ఎక్కువ అయిపోయారు, దేవుళ్ళు అయ్యారు, అది కూడా కాదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంత చెట్టుకి అంత గాలి, ఎవరికి ఎంత ఇస్తే అంతలో మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకరిని చూసి ఒకరు వారు లేని వారు ఈర్ష్యపడేవారుగా ఉండకుండా దేవుడు అందరినీ అంతటా వాడుకోవాలని ప్రార్థన చేయండి. అందరి ద్వారా దేవుని రాజ్యం ప్రకటించబడాలి, దైవరాజ్యం కట్టబడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాజేష్ గారు విశాఖపట్నం నుండి ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఆదాములో జన్మ పాపం ఉందా అని ప్రశ్న అడుగుతున్నారు. అదేవిధంగా మరొక ప్రశ్న, దేవుడు హవ్వతో నీవు వేదనతోనే పిల్లలను కందువు అని అంటారు కదా, నేటి కాలంలో సిజేరియన్ చేసి పిల్లలను బయటకు తీస్తున్నారు, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్న అడుగుతున్నారు. మొదటి ఆదాములో జన్మపాపమా? ఆదాములో జన్మపాపం ఎలా ఉంటుందయ్యా? ఆదాము జన్మించలేదు, ఆదాముని దేవుడు కలుగు చేశాడు నాన్న. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నరుని నేలమట్టును నిర్మించాడు. ఆదికాండం 1:26-27లో 6వ దినమున నరుని దేవుడు పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసి తన పోలిక చొప్పున కలుగు చేసుకున్నాడు. ఓకే, దాని వివరణ 2వ అధ్యాయంలో ఇచ్చాడు, 2:7వ వచనంలో. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో వేరే ఆదాం అవ్వ, మళ్ళీ 2వ అధ్యాయంలో ఇంకొక ఆదాం అవ్వ కాదు. దాని వివరణ అక్కడేమో చెప్పాడు దేవుడు కలుగు చేశాడని, ఎలా కలుగు చేశాడని వివరించాడు 2వ అధ్యాయంలో. ఓకే, ఇక్కడ ఆదాములో పాపం లేదు, అవ్వలో పాపం లేదు, వాళ్ళిద్దరిని కలుగు చేశాడు దేవుడు. వారు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమే పాపం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆజ్ఞ అతిక్రమించడం పాపం. దేవుడు ఆజ్ఞాపించాడు, వాళ్ళు అతిక్రమించారు, పాపాన్ని తెచ్చుకున్నారు, అవిధేయులయ్యారు. ఓకే, తర్వాత మరి పురుటి నొప్పులు లేకుండా, డెలివరీ పెయిన్స్ లేకుండా సిజేరియన్ ద్వారా అయిపోతుంది కాబట్టి ఏమైనా ఇబ్బంది? నీకేం గర్భం రాలేదు, నీకు ఎలాగో ఆపరేషన్ చేయరు, యూ డోంట్ నీడ్ టు వరీ, దాని గురించి బాధపడవద్దు. ఒక స్త్రీకి గర్భం వచ్చినప్పుడు ఆమె సిజేరియన్తో తీస్తే అది శాపమా? పాపం కాదు, నథింగ్ రాంగ్, దాని గురించి ఏం వరీ అవ్వద్దు. వాళ్ళకు ఉండాల్సిన నొప్పులు బాధలు ఉంటాయి, వాళ్ళు ఆ బాధలు భరిస్తారు. ఓకే, బిడ్డను కని పెంచి పెద్ద చేయాలి కదా, ఖండంలో అయిపోలేదుగా, గర్భంలో మోయాలి 9 మాసాలు, తర్వాత బిడ్డను కని పెంచాలి. సిజేరియన్ చేశారు, అదేదో పాపం, అలా చేయకూడదు అసలు. అర్జెంట్ ఎమర్జెన్సీ అయితేనే చేయాలి, లేదంటే 99%, 98% నార్మల్ డెలివరీలే అవుతాయంట. కొంచెం పెయిన్ ఉన్నా తట్టుకుంటారు, తర్వాత డెలివరీ అయిన తర్వాత పెయిన్స్ మర్చిపోతారు, బర్త్ పెయిన్స్ అంటారు. ఓకే, బిడ్డను చూడగానే ఆ బాధ అంతా మర్చిపోతారు. మరి బాధ చాలా భయంకరంగా ఉంటుంది, అయినప్పటికీ వాళ్ళు ఆ యొక్క సిస్టమ్ దేవుడు వారికి ఇచ్చిన్నాడు, మరి దాన్ని నేచర్లో ఉంది కాబట్టి దాన్ని వారు జయించగలుగుతారు. ఓకే, ఒకవేళ సిజేరియన్ చేస్తే అది పాపం అని అనుకోకండి, అవసరం లేకుండా సిజేరియన్ చేయించొద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సురేఖ గారు నంద్యాల నుంచి అడుగుతున్నారండి, బాప్తిసం తీసుకోకుండా పరిశుద్ధాత్మను పొందుకోగలమా అని సహోదరు ప్రశ్న అడుగుతున్నారు. దీనికి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44-47 వచనాలు చదవండి. దీనికి కూడా కొంతమంది అదెలా అవుతుందండి, పరిశుద్ధాత్మ పొందారు, ఎలా పొందారండి? బ్యాప్తిజమే తీసుకోలేదు, వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఆహాహా అని అవుతున్నారు.
వీళ్ళు బైబిల్ చదవలేదు నిజంగా. బైబిల్ చదవలా. బైబిల్ చదివినోడికి అర్థమవుద్ది. బ్యాప్తిజం పొందకపోయినా పరిశుద్ధాత్మ పొందినట్టు ఉందా బైబిల్లో? ఎక్కడుంది? అపోస్తలుల 10:44-47 వచ్చిన పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. వాళ్ళెవరు? అన్ని జనులు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కొమ్మరింపబడట చూచి ఏం చెందారు? అంటే వాళ్ళు అన్ని జనులు కొన్నేళ్ళు ఇంటికి వచ్చారు. వాళ్ళకి అసలు ప్రభు తెలీదు, వాక్యం తెలియదు. ఆ రోజు వాక్యం విన్నారు శ్రద్ధగా, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేసింది. వరం కూడా పొందుకున్నారు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు. చదవండి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. భాషలతో మాట్లాడుతున్నారు. ఏంటి? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది, వరము కూడా ఆపరేట్ అవుతుంది. వీళ్ళెవరు? అన్ని జనులు. అన్ని జనులు. మరి బాప్తిజం పొందారా లేదా? పొందారు. మీకు ఎలా తెలుసు? ఆ తర్వాత వచ్చిన ఉంది, చదవండి. 47లో ఉంది, చదవండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి, అంటే బ్యాప్తిజం పొందకుండా ఆటంకం చేయగలడని చెప్పి వాళ్ళు బ్యాప్తిసాలు ఇచ్చాడు. ముందు బ్యాప్తిజం తీసుకున్నారా? తర్వాత ముందు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ వచ్చిందా? బ్యాప్తిజం తీసుకున్నారా? పరిశుద్ధాత్మ వచ్చిందండి. తర్వాత ఏం పొందుకున్నారు? బాప్తిజం సో పొందుకున్నారు. బ్యాప్తిజం అనేటువంటిది పరిశుద్ధాత్మ పొందినా నువ్వు పొందుకోవాల్సిందే. ముందు బ్యాప్తిజం పొందినా తర్వాత బ్యాప్తిజం ఖచ్చితంగా పొందుకోండి. అది మీరు చేయగలిగిన పని. దేవుని సెల్లో సరెండర్ అవుతున్నారు, దేవుని ఒప్పుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. సో భాష చర్చి అటెండర్ కాదు, వాళ్ళు ఎప్పుడు చర్చికి రాలేదు. ఫస్ట్ టైం వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. కొంతమంది ఇదే గొడవ పెట్టున్నారు. ఏమండి మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాం, మాకు రాని పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి ఎలా వచ్చిందండి? అంటే నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి పరిశుద్ధాత్మ అక్కడికి. ఒరిస్సా రాష్ట్రంలో చాలా కాలం క్రితం మేము వెహికల్లో వస్తుంటే ఊరూరికి ఏంటది గేట్ వేసేస్తున్నారు. ఊరు దాటుతుండగానే పల్లెటూర్లు కొన్ని ప్రాంతాల్లో మెయిన్ రోడ్లు కాకుండా ఆ రోడ్లో వస్తుంటే గేట్ వేసేస్తున్నాడు. డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తేనే ఏం లేపుతాడు? గేట్లు లేపుతాడు. మళ్ళీ ఒక ఊరు రాగానే ఆ ఊరు అది ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్ లాగా పెట్టుకున్నారు. ఇదేంటి అని అడిగా. ఊరు పెద్ద మాట్లాడుకోవడం అంట తలా ₹1 వస్తుంది కాబట్టి సాయంత్రానికి ఏం తాగొచ్చు. కుర్రోళ్ళు పెట్టేస్తున్నాడు. ఈ ఊరు ప్రెసిడెంట్ ఒక కుర్రోళ్ళ ఊరికి బండి ఆగిపోతుంది. ఎంత ఘోరం కదా. మీకు తెలుసా పార్లమెంట్లో వచ్చే అక్కడ పార్లమెంట్లో తీసుకునే బిల్స్ అన్నీ పాస్ అయ్యేది ఏ యొక్క రాష్ట్రాల్లో తెలుసా? పార్లమెంట్లో వచ్చిన బిల్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం పాస్ చేసే రాష్ట్రాలు ఏంటి? సౌత్ ఇండియా. కేరళలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో పాస్ అవుతాయి. మీకు యూపీలో సగం పాస్ అవుతాయి, సగం పాస్ కావు. మీరు నార్త్ ఇండియా వెళ్తుంటే మీరు రిజర్వేషన్ చేసుకున్న సీట్లో మీరు కూర్చున్నా కూడా ఉటో క్యారే ఉటో అంటారు. ఎక్కడెక్కడుండో వచ్చేస్తారు, లేకమంటారు. టికెట్ కలెక్టర్ అస్సలు దాక్కుంటాడు అక్కడ. మీకు తెలుసా? మన రాష్ట్రాలు రాగానే టికెట్ ఎక్కడ తీ అంటాడు. హిందీ రాష్ట్రాల్లోకి వెళ్ళగానే గిన్నెలు దాక్కుంటాడు ఎక్కడో దగ్గర. టికెట్ కలెక్టర్ అడగడు, కనబడ్డు. ఆ సిటీలు దాటేటప్పుడు వస్తాడు. పల్లె ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు టికెట్ ట్రాక్ వెళ్తుంటే కనబడరు, అసలు అడగరు. మళ్ళీ సౌత్ ఇండియా రాగానే ప్రతి ఒక్కరు అంత రూల్స్ వస్తాయి. టికెట్ ఎక్కడ తీ అని చెప్పి అంటాడు. అక్కడ తీసుకున్న రూల్స్ అన్నీ కూడా సౌత్ ఇండియాలో ఎందుకు పాటిస్తున్నారు? నార్త్ ఇండియాలో ఎందుకని పాటించట్లేదు? చాలా చోట్ల పాటించట్లేదు. ఢిల్లీలో కొన్ని స్లమ్ ఏరియాలకు వెళ్ళండి, పెద్ద 500 బల్బు 1000 బల్బు డే టైం కూడా వెలుగుతుంటుంది. కరెంటు వేస్ట్ అవుతుంటుంది. కరెంట్ ఆఫ్ చేయరు. అక్కడ మీటర్ ఉండదు. మీటర్ ఏం చేస్తారు? స్లమ్ ఏరియాలు తీసేసి ఉంటాయి. నాగ్పూర్ వెళ్ళాం. నాగ్పూర్లో నియోగైన ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చాడు. ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి, ఒక రౌడీ, ఒక విధమైనటువంటి యేసుక్రీస్తుకు విరోధంగా పనిచేసే ఒక గ్రూప్లో ఉండేవాడు. రక్షించబడ్డాడు, మంచి సేవకుడు అయ్యాడు. అయితే కొన్ని పాత అలవాట్లు పోలా. కింద కరెంటు మీటర్ ఉంటుంది కదా, మీటర్ దగ్గరికి వెళ్తాడు. ఆ వైరు ఈ వైరు తప్పించి డైరెక్ట్ కరెంట్ పెట్టేస్తాడు. మీటర్లోకి వెళ్దు, మీటర్ తిరగదు. నేను చూసి ఆశ్చర్యపోయి, ఇదేంటి నియోగి, నువ్వు ఇంత దేవుడిని నమ్ముకున్నావు కదంటే అది పెహలే హ్యాబిటే అంటున్నాడు, ఆ పాత అలవాటు అంటున్నాడు. నువ్వు ప్రభుని నమ్మేవు, ఇప్పుడు నువ్వు అలా ఉండకూడదు. నువ్వు కనెక్షన్ పెట్టు, అయిన దానికి బిల్లు కట్టు, ట్యాక్స్ పే చేయి, అది నీకు మేలే అని చెప్పాను. ఇక్కడ ఎవరూ కట్టట్లేదు అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏ మీటరు తిరగట్లా, అందరూ డైరెక్ట్ ఇచ్చేసుకున్నారు. మీటర్ నుండి తప్పించేశారు. అక్కడికి వెళ్ళి అడిగేవాళ్ళు ఉంటారు అని చెప్పి అన్నీ ఆ విషయాలు తీసుకోకూడదు. కానీ కొంతవరకు ప్రార్థనలు ఎక్కువగా ఏ ప్రాంతంలో జరుగుతుంది? నార్త్ ఇండియాలోనా, సౌత్ ఇండియాలోనా? సౌత్ ఇండియా.
ఎక్కువగా వాక్యం ఉంది అక్కడ. సౌత్ ఇండియా, దైవ భయం ఎక్కడుంది? సౌత్ ఇండియాలో దేవునికి స్తోత్రం. అక్కడ లేదనుకోకండి, అక్కడున్న భక్తి వాళ్ళకు ఉంది, అక్కడున్న కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఎక్కువ శాతం రూల్స్ అన్నీ కూడా ఈ 5 రాష్ట్రాల్లోనే ఎందుకు బాగా పాస్ అవుతున్నాయి? బిల్స్లో తీసుకున్నవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఎందుకు ఉండట్లేదు అంటే, ఆయా ప్రాంతాల్లో ఇంకా లిటరసీ పెరగాల్సి ఉంది. లిటరసీ రేట్ ఎక్కువ పెరిగింది అక్కడ. సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రం? కేరళ. కేరళలో. రూల్స్ బాగానే ఉన్నాయా? చాలా వరకు రూల్స్ అమలు అవుతాయి ఇక్కడ. తర్వాత తమిళనాడు, తర్వాత ఏపీ, కర్ణాటక, ఎస్ తెలంగాణ, హైదరాబాద్. సో ఇంకా చదువు బాగా పెరగాల్సి ఉంది. హర్యానాలో అటు ఇటుగా ఉంది చదువు. ఇంకా చెప్పుకోండి, మీరు ఇంకే రాష్ట్రం చెప్పినా. ఇప్పుడు రాష్ట్రాల గురించి మాట్లాడడం మన ఎంపీలం కాదు, ఎమ్మెల్యేలం కాదు. కానీ ఒకసారి చెప్తున్నా, మన రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లోకి బాగా విద్య పెరిగే రోజు వచ్చింది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రవికుమార్ గారు, గుడివాడ నుంచి. అన్య భాషలో మాట్లాడే వరం ఉంటేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మనోళ్ళంతా ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. అంటే భాషలతో మాట్లాడకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదంటాడు. మరొక ఆయన మా చర్చిలో బ్యాప్టిజం తీసుకోకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు. లేదు బ్రదర్, అక్కడ పొందాను బ్రదర్ అంటే అక్కడ వేరు, అవన్నీ పనికిరావు. మా చర్చిలో ఏం చేయాలి? పొందాలి. అంటే చర్చి మారినప్పుడంతా ఈడేం చేస్తుండాలి? బ్యాప్టిజం తీసుకుంటుండాలి. ఇది ఈ మాయిదారు రోగాలు వచ్చాయి జనానికి. ఎందుకయ్యా అలా హింసిస్తారు జనాన్ని? చేతగట్లా, అర్థం కావట్లే వాక్యం. అర్థం చేసుకోండి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి, విశ్వాసాలు కన్ఫ్యూజ్ చేయకండి. మరొక ఆయన బల్ల, మీరు మా చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నారా? అయితే మీకు బల్ల ఇవ్వము, మీరు మా దగ్గర తీసుకుంటేనే ఇస్తాం. లేదండి, పలానా ఊర్లో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను, మారు మనసు పొందాను, చర్చికి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, నాకు బల్ల ఇవ్వండి అంటే నో 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 నో. మా చర్చిలో మీకు బల్ల ఇవ్వాలంటే మా దగ్గర మీరేం చేయాలి? ఇలా పట్టుకుని దేవుడు తన్నును గాక. ఇలా చెప్పి చెడగొడుతున్నారు సగం సేవని, పరిచయం చెడగొడుతున్నారు. ఎవరి పట్ల ప్రేమ ఉండదు. ప్రభు ఏమన్నా నా ఎద్దుకు వచ్చేవారిని ఎన్నడు త్రోసివేయవద్దని ప్రభు అంటే, నువ్వు అలా ఉన్నావు, నువ్వు గోరింటా పెట్టుకున్నావు రావద్దు, నువ్వు కోళ్ళకు రంగు వేసుకున్నావు రావద్దు, నువ్వు జడలేసుకున్నావు రావద్దు. ఏ మాయ రోగాలు వచ్చాయి మీకు? ఎందుకు వద్దంటున్నారు? దేవుడేమో రమ్మంటున్నాడు, ఈ సన్నాసులు ఏమంటున్నారు? వద్దంటున్నారు. ఎందుకు వద్దంటారు మీరు? రానివ్వండి, దేవుని ఎద్దుకు రానివ్వండి. సకల జనులరా నా ఎద్దుకు రండి, సకల జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అనమాట. సకల జనులు అంటే అందరూ ఉన్నారు, అందులో అన్ని జనులు ఉన్నారు, అన్ని రకాలు వస్తారు. వచ్చిన తర్వాత వాక్యం నేర్చుకుంటారు. ఈరోజు కాకపోతే రేపైనా ఆత్మలో కనెక్ట్ అవుతారు. ఆత్మలో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆత్మలో పరిశుద్ధాత్ముడు దేవుని లేఖనాలు చదువుతున్నాడు, పత్రికలు చదువుతుంటే వాళ్ళకి అర్థం కావా? అర్థం అవుతాయి. ఆ తర్వాత బోధిస్తుండగా పరిచర్యలో వాక్యాలు వింటారు కాబట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. రాగానే నువ్వు అవి తీసేయి, ఇవి తీసేయి, లేకపోతే రావద్దు అంటే వీళ్ళదేదో పరలోకమైనట్టు, యేసుప్రభు వీళ్ళు మేనమామైనట్టు, వీళ్ళు పెద్ద రూల్స్ మీద రూల్స్ పెట్టి వీళ్ళేమో దోమను వడగడతారు వీళ్ళ దగ్గర. వీళ్ళు మాత్రం వెనక్కి ఏనుగును మింగుతారట. చెప్పండి, ఏమి మింగుతారు? ఏనుగును. పోయే ప్రభు అన్నాడు, వేషధారులారా మీరు దోమను వడగడతారు, మీరు మాత్రం ఏం మింగుతున్నారు? ఏనుగు పెద్దదా, దోమ పెద్దదా? ఒక ఆయన టీవీ కొన్నారని చెప్పి చర్చ్ అందరిలో చెప్పి, అసలు కలర్ టీవీ కొంటావా? టీవీ కొన్నావంటే నీ ఇల్లు పాపం అయిపోతుంది, అసలు ఎలా కొన్నావు అనగానే విశ్వాసులందరూ అతను వింతగా చూశారు. చూసిన తర్వాత అతను మొహం చెరపుచ్చుకున్నాడు. తప్పు అయిపోయింది పాస్టర్ గారు అయినా కూడా, తప్పు కాదు, నువ్వు శాశ్వతంగా నరకానికి పోతావని చెప్పి చర్చిలోని వెలివేశారు. ఎవరిని? టీవీ కొన్నందుకు. ఏం వెలివేశారు? విశ్వాసం వెలివేశారు. ఆయన వేరే చర్చికి వెళ్తే వేరే చర్చి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. అక్కడ పరిచయలో ఎదుగుతున్నాడు. అక్కడ మరి వచ్చిన దాంట్లో దశమగలే ఇస్తున్నాడు. ఈయన ఇక్కడ కూలుకున్నాడు. ఆడికి నేనే బ్యాప్తిజం ఇచ్చా, ఆడు అక్కడ ఇస్తున్నాడు బ్యాప్తిజం అంటున్నాడు. దశమ అక్కడ ఇస్తాడు, నువ్వేగా ఎలాగొట్టావు? టీవీ కొన్నందుకు అందులో ఏం చూడాలి ఏం చూడకూడదు, మన దృష్టి ఎవరి మీద పెట్టాలి, దానిలో వాక్యం డివిడి వేసుకొని కూడా చూడవచ్చుగా. ఇప్పుడు పాస్టర్ గారి ఇళ్ళలో టీవీలు లేవా? చాలా మంది ఇళ్ళలో వచ్చాయి. సెల్ ఫోన్లు లేవా? ఉన్నాయండి. ఎట్టి చెప్పండి. ఉన్నాయండి. ఉండి మంచి కోసం వాడు, చెడుకు వాడద్దు. నేను కంప్యూటర్ కొంటానంటే 32 years బ్యాక్ అప్పుడు కంప్యూటర్స్ వస్తున్నాయి, ఒక కంప్యూటర్ మనం తీసుకుందాం అని చెప్పంటే ఒకతను పెద్ద యుద్ధం లేపాడు. పాస్టర్ గారికి కంప్యూటర్ అవసరమా, చర్చికి కంప్యూటర్ అవసరమా అన్నాడు. మరి మనం అక్కడ కంప్యూటర్లో పేర్లన్నీ లోడ్ చేసి బ్యాప్తిజాలు పొందిన వాళ్ళందరూ యొక్క ఈ ఫైల్స్ అన్ని లోడ్ చేయడానికి, వాటన్నిటిని కూడా మనం సేవ్ చేయడానికి, స్టోర్ చేయడానికి వాడుతున్నామా?
చెప్పండి, వాడుతున్నాం. అవసరం లేదా? అవసరమే. వాటిని వాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర చాలా కంప్యూటర్స్ దేవుడు ఇచ్చాడు, అన్నిటినీ పరిచర్యకు వాడుతున్నాం, ఎడిటింగ్ వాడుతున్నాం. దేవుని వాక్యం ప్రపంచం అంతా వెళ్తుంది. కొంతమంది అదే పనిగా కూర్చొని పని చేస్తారు డే అండ్ నైట్. ఎంత సేవ జరుగుతుంది, ఎంత పరిచర్య జరుగుతుంది. ఆ రోజు అతను మాట నమ్ముంటే ఒక కంప్యూటర్ కూడా తీసుకుని ఉండేవాళ్ళం కాదు. ఏదో నీతిమంతులాగా మాట్లాడుతుంటారు అన్ని వాళ్ళకి తెలిసినట్టుగా. కాబట్టి కొంతమంది వాక్యం ఎరుగక మాట్లాడే మాటలుంటే వాటిని చూసి పట్టించుకోవద్దు, కలవరపడద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ ఉంది, దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు. భాషలున్నా లేకపోయినా ప్రభుని నమ్ముకున్నట్టే వాళ్ళు ఎవరున్నారు, ప్రభాత్మ ఉంది. అయితే అడగండి, నింపుదల కోసం అడగండి, దాహాన్ని పెంచుకోండి. భాషలతో మాట్లాడకపోయినా పరిశుద్ధాత్మ ఉన్నట్టేనా? అన్నట్టే. ఇందాక నేను చెప్తూ వచ్చిన మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్లో వినండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న పాస్టర్ గారు. రెబకా గారు హైదరాబాద్ నుండి ప్రశ్న అడుగుతున్నారు. పితరుల దోషము అంటే ఏంటి అని ప్రశ్న అడుగుతున్నారండి. పితరులు చేసిన తప్పిదాలు, వాళ్ళు చేసిన పొరపాట్లు శాపాలుగా మారి పిల్లల మీదకి వస్తే దాన్నే పితరుల దోషం అంటారు. పితరులు చేసిన తప్పిదాలు, తాతలు ముత్తాతల టైంలో చేసిన దోషాలు ఉంటాయి కదా. కొందరు ఈ మాట అంటే విన్నారు ఎప్పుడైనా? మా ఉసురు తగులుతుంది అంటారు, ఎప్పుడైనా విన్నారా? విన్నాం పాస్టర్. మీకు మీ పిల్లలకి వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. అని ఈ మాటలు ఊరికేం రాలా, వీళ్ళు ఎక్కడో కనిపెట్టారు మొత్తానికి. కనిపెట్టి అవి ఇక్కడ తగలకపోయినా ఎక్కడే తగులుతుందిలే అని చెప్పని. సో ఇవి దోష శిక్షగా వస్తున్నాయి. వీటిని తప్పించుకోవడం ఎలా అంటే తప్పక యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. యేసుప్రభు వారికి భూమి మీద ఎవ్వరూ పితరుడు లేడు. అయితే ఆయన వాగ్దానం చేసినట్టుగా అబ్రహాం సంతానంలో వస్తాన్నాడు, వచ్చాడు. కానీ భౌతికమైన కనెక్షన్ లేదు, ఆత్మీయమైన కనెక్షన్. ఆయన మన కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. కాబట్టి యేసు రక్తంలో కడగబడినప్పుడు నీ శాపము నీ పాపం తొలగిపోతుంది. నువ్వు ప్రార్థన చేయొచ్చు అంటే చేయొచ్చు. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తాడు, మా పితరుల పాపములు క్షమించుదేవా అని ప్రార్థించాడు. అలాగనే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో నెహెమ్యా, ఎజ్రా ప్రార్థన చేస్తారు, మా పితరుల దోషము క్షమించండి. గత కాలంలో చేసిన దోషాలు అవి మా పిల్లల మీదకి వస్తాయి కాబట్టి క్షమించమని అడగండి. అదెలా వస్తుందండి అంటారు, తండ్రి రక్తంలో వైరస్ ఉంటే బిడ్డ రక్తానికి వస్తుందా? వస్తుంది పాస్టర్ గారు, చెప్పాలి. వస్తుందండి. వస్తుంది కదా. అలాగే పితరుల్లో ఉన్న దోషం పిల్లల మీద కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఒప్పుకొని విడిచిపెట్టాలి. అదెలా వస్తుంది పిల్లల మీద కంటే? తాతకున్న ఆస్తులు మనవడికి భాగం ఉందా లేదా? ఉందండి. వీటిలో మాత్రం వచ్చేస్తారు, కొట్టేస్తారు. మరి దోషాలు మాత్రం రాకూడదు. మీ తాత ఆస్తికి ఎలా నువ్వు వారసుడువో మీ తాత పాపాలకు కూడా నువ్వు మీ తాత దోషాలకు కూడా వారసత్వం వచ్చేస్తుంది. ఆ రోజు భూములు, స్థలాలు, ఇళ్ళు అవి మీ తాత సంపాదించినట్టు నీకెలా హక్కు వచ్చిందో, నువ్వు అడగకుండా నీకు ఎలా వర్తిస్తుందో, అలాగనే అతను చేసిన పాపాలు కూడా నీకు వర్తిస్తాయి. వాటి నుండి బయటపడడానికి దేవుని దగ్గర అడగాలి, క్షమాపణ పొందుకోవాలి, ప్రార్థించి విడుదల పొందాలి. అయితే కొంతమంది మా దగ్గరికి 21 వారం వస్తే పోద్ది, మా దగ్గర 41 వారం వస్తే పోద్ది, అక్కడికి వెళ్తే పోదు, ఇక్కడికి వస్తే పోద్ది. ఇదంతా మన వాళ్ళు ట్రిక్స్ అనమాట. ఏం ట్రిక్స్ అంటే 21 వారం అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వస్తారు, మా చర్చికి వస్తారు. ఇలాంటి ట్రిక్స్ వాడకండి. ప్రార్థనలో పెడుతున్నాం, ప్రార్థనలోకి రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీరు వాక్యంలో వర్ధిల్లాలని మేము ఆశపడుతున్నాం. అంతవరకే. మనం టాక్టిక్స్ వాడి ఆత్మలను తీసుకొస్తే ఏదో ఒక రోజు ఆత్మలన్నీ కోల్పోతాం. మీ తెలివితేటలతో రక్షించవద్దు, దేవుని ఆత్మ ద్వారా రక్షణలోకి రావాలి ప్రజలు. మనుషులు తెలివితేటలతో తీసుకురాకూడదు ఆత్మల్ని. ఇప్పుడు ఉదాహరణకి మా చర్చిలోకి రండి, మీ అందరికి అది ఇస్తాం ఇది ఇస్తామంటే ప్రలోభ పెడితే వస్తారా రారా? వస్తారు. ఎట్టి చెప్పండి. వస్తారు. ఎందుకోసం వచ్చారా? యేసు ప్రభు కోసం వచ్చారా, ఇంక దేనికోసం వచ్చారా? వేరే వాటి గురించి వచ్చారు. మీరు లేదు ప్రలోభ పెట్టారు. మీ బర్త్డే కేక్ ఇస్తామంటే వస్తారా కొంతమంది? వస్తారు. ప్రతి బర్త్డే మేము గుర్తుపెట్టుకుని కేక్ పంపిస్తామంటే ఇన్నాళ్ళు ఈ చర్చికి వెళ్తున్నాం, మాకు ఎప్పుడు పాస్టర్ గారు ఏం పంపించలేదు, కేక్ పంపించలేదు. ఆయన అయితే ఏం చేస్తా అన్నారు, ప్రతి బర్త్డే కేక్. పదండి ఆ చర్చి కానీ కేక్ కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు చర్చికి అంటే దేనికి? కేక్ గురించి. కేక్ కొరకు ఆశతో వచ్చావు అంటే అక్కడ ఆశ చూపించారు, ఆశతో వెళ్తున్నావు. దట్స్ నాట్ ద వే, ఇట్స్ నాట్ స్క్రిప్చరల్. ఆ విధంగా నువ్వు కేక్ కోసము లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదో భౌతికమైన వాటి కొరకు వెళ్ళకూడదు. మనం ప్రభు కోసం వెళ్ళాలి, సత్యం కోసం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్ళాలి, ప్రభు చిత్తం చేయడానికి వెళ్ళాలి. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. బ్రదర్ రత్నం గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుడు
మాట్లాడుతున్నట్లయితే మనం ఎలా తెలుసుకుంటాం? మనకి ఎలా తెలుస్తుందని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు, దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు మనకి ఎలా తెలుస్తుంది అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రోజు మీరు బైబిల్ చదువుతూ ప్రే చేస్తుంటే దేవుని మాటలు మీకు అర్థం అవుతూ ఉంటాయి. అదే ఆ అర్థం అవుతూ రోజు చదువుతూ ఉండగా కొన్నాళ్ళు పోయాక మీకు ఖచ్చితంగా దేవుని మాట, దేవుని స్వరం అని మీకు అర్థమైపోద్ది. పరిశుద్ధాత్ముడి జ్ఞాపకం చేస్తారండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని రిఫరెన్స్లు నాకు గుర్తులేవు. టక్కున కొన్ని రిఫరెన్స్లు చెప్పాను, గుర్తుందా? అవును పాస్టర్. ఆ రిఫరెన్స్లు ఎక్కడి నుండి వచ్చాయి? నేను రాసి పెట్టుకోలేదు, వాళ్ళు స్క్రీన్ మీద పెట్టలేదు, నేను చెప్పాక పెడుతున్నారు వాళ్ళు కొన్ని. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చి రోజు చదివాను కాబట్టి ఆత్మదేవుడు ఆయా సమయంలో నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి ఉన్న లింక్ విషయాలు ఆయన జ్ఞాపక శక్తి ఇస్తాడు, ఆయన రాయబడిన వాక్యాలు. ఇప్పుడు రోజు మీరు భార్య భర్త ఇంటికి వెళ్తారు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, మీ భార్య డోర్ కొట్టింది. డోర్ కొడితే అప్పుడు మీరేమంటారు? ఇంట్లో ఉండి ఎవరండి అని ఎవరు మీరు అన్నారు. పోనీ మీరే వచ్చారు ఊరు నుండి, మీ ఆవిడ ఇంట్లో ఉంది, డోర్ కొట్టారు. అప్పుడు మీ ఆవిడ డోర్ తీయకుండా ఏమంటుంది? ఎవరు మీరు అంటుంది, అవునా కదా? అవునండి. అప్పుడు మీరేమంటారు? కొల్లాబొత్తుల సమయాలు అంటారా? ఇంటి పేరుతో సహా చెప్తారా? చెప్పండి. లేదండి. ఆ? లేదు. చవ్వాకుల చిన్నబాబు అంటారా? లేదు. అనరు కదా? లేదండి. ఏమంటారు? నేనే అంటే ఎవరండి మీరు అందనుకోండి. ఇదిగో మేరీ నేనే అంటే ఎలా ఓపెన్ చేస్తాండి? ఎవరు మీరు అందనుకోండి. నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించాలంటాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నీతో కాపురం చేస్తున్న నీ భార్య ఏం గుర్తుపట్టాలి? స్వరం నీ గుర్తుపట్టాలి. స్వరం రికార్డ్ అయిపోయి ఉండాలని. ఎలా రికార్డ్ అయింది? రోజు మాట్లాడుతున్నావు కాబట్టి స్వరం రికార్డ్ అయిపోయి నేనే అన్నట్టు వాళ్ళు గుర్తుపట్టి తీసేస్తారు. ఫోన్లో కూడా చూడండి, మీరు కొంచెం వాయిస్ మార్చి మాట్లాడడానికి ప్రయత్నం చేసినా అవతల వాళ్ళు పట్టేస్తారా మీరే అని. ఎలా పట్టేస్తున్నారు? మీ స్వరం వాళ్ళకి ఏమైపోయింది? రికార్డ్ అయింది. ఎందుకని? కొద్ది రోజులు కలిసి ప్రయాణం చేశారు కాబట్టి. కొద్ది దినాలు కలిసి ప్రయాణం చేస్తే వారెవరో మీరు వారు వీరవుతారు, వీరు వారు. అలాగే దేవుని స్వరం గుర్తుపట్టడం ఎలా? రోజు బైబిల్తో ప్రయాణం చేస్తూ చదువుతూ ఉంటే ఆయన స్వరం మీద మీకు ఈజీగా గుర్తుపడిపోతారు. ప్రభుత్వం నడుస్తారు. దేవునితో ప్రయాణం చేయి, నీకు ఆయన స్వరం గుర్తుపడతావు. గాడ్ బ్లెస్ యు. మీ అమ్మ స్వరం గుర్తుపడతారా? మీ నాన్న స్వరం గుర్తుపడతాను. చెప్పాలి. ఎలా గుర్తుపెట్టగలిగారు? ప్రయాణం, వారితో జీవనం గడిపారు కాబట్టి అర్థమవుతుంది. దేవునితో గడిపే కొలది ఆయన స్వరం మీ ఆత్మ గుర్తుపట్టగలుగుతుంది. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తేజ గారి ఫ్యామిలీ విజయవాడ నుంచి అడుగుతున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం, అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి అని ఉంది కదా. యేసు ప్రభు వారు సాతాను చెప్పినట్లు ఎందుకు వెళ్ళారు అని ప్రశ్న అడుగుతున్నారండి. ఆయన శోధించబడి శోధనకు లోబడలేదట. ఆయన పరీక్ష, ఇప్పుడు బాబు పరీక్ష హాల్కి ఎందుకు వెళ్ళాడు? బాబు మంచోడు కదా? ఇది చెప్పండి. మంచోడికి పరీక్ష ఏంటి? పాస్ అవ్వాలి. ఓకే, యేసుప్రభు వారు మంచి దేవుడే, కానీ మూడిట్లో ఆయన పాస్ అవ్వాలి. ఆయన మానవ శరీరం తీసుకుని వచ్చాడు. పాస్ అయిన అన్నిటినీ జయించిన రక్తం మనకి ఇవ్వాలి. ఆమేన్. ఓకే, సాతాను మనందరూ శోధిస్తున్నాడా? శోధిస్తాడు. ఆ శోధన తప్పించాలంటే మనకు వచ్చే నాయకుడు, మనల్ని రక్షించే రక్షకుడు వాడిని జయించి ఉండాలా లేదా? వాడిని జయించాలంటే వాడు ఎన్నిటిలో శోధిస్తాడు? మూడిట్లో. శరీరాశ, నేత్రాశ, జీవపడం. మూడిట్లో శోధించినా కూడా, శోధించబడి కూడా పాపానికి లోబడకుండా ఉంటే జయించినట్టు. వాడిని జయించాకే సేవ చేయాలి. అందుకే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే అది శరీరాశ, ఆకలి మీద. నరుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాను రాయబడి ఉందన్నాడు. ఇలా సాధారణ చెప్పాడు ఏమనంటే, నువ్వు ఆ కొండ మీద కిందకు దూకినట్లయితే, ఈ ఆలయ శిఖరం మీద దూకితే దేవదూతలు నీ పాదంలో రాయి తగలకుండా పట్టుకుంటారు కదా, ఉందిగా బైబిల్లో. 91వ కీర్తన కోట్ చేసాడు వాడు. ఆ రోజుల్లోనే వాడు కీర్తనలో పండితుడు అయిపోయాడు. ఎవరు? మీ బైబిల్లో ఉందిగా 91వ కీర్తనలో.
నీ పాదంలోకి రాయి తగలకున్నట్లు ఆయన వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు కాబట్టి నువ్వు దూకే అన్నాడు. మనమైతే ఏం చేసేవాళ్ళం? 1 2 3 చెప్పి సాతాను నేను దూకుతానని చెప్పాను. ప్రభు దూకాడా? దూకలేదు. అక్కడ మళ్ళా ఒక వాక్యం వాడాడు, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని మరి ఒక చోట అంటే రాయబడిన వాక్యాన్ని వాడాడు. వాడు రాయబడిన వాక్యం వాడాడు, ప్రభు కూడా దేన్ని వాడాడు? రాయబడిన వాక్యాన్ని. మూడవదిగా ఒక ఎత్తైన పర్వతం కొండ మీద తీసుకువెళ్ళి లోకరాజ్యముల మహిమంతా చూపించి, ఈ లోకరాజ్యాల్లో ఉన్న మహిమంతా నేను నీకు ఇస్తా, నువ్వు నాకు సాగిలి పడితే చాలు, ఒక్కసారి నమస్కారం కొట్టంతే ఈ లోకరాజ్యంలో పేరు ప్రఖ్యాతులు ధన ఘనతలు అన్నీ నీ ముందు పెట్టేస్తా. ఇదంతా నా చేతుల్లో నాకు ఇచ్చాడు, నాకు ఇవ్వబడింది, అది నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇస్తాను. కమాన్, ఒక్క సెల్యూట్. మీరు ఇప్పుడు వెళ్తున్న దారిలో సాతాను నిజంగా కనబడి హైదరాబాద్లో డబ్బంతా మీకు ఇస్తానంటే ఎన్నిసార్లు నమస్కారాలు కొడతారు మీరు? హైదరాబాద్లో డబ్బు అవసరం లేదు సాతానా, బంజారా హిల్స్లో ఒక ఇల్లు ఇస్తే చాలంటారు. మహేంద్ర హిల్స్లోనో జూబ్లీ హిల్స్లోనో ఒక ఇల్లు ఇస్తే చాలు. ఎన్ని నమస్కారాలు అంటే అన్ని రెడీ. దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. మనం యేసుప్రభుని చూడాలి అని అన్నాడు. నీ ప్రభు అని దేవుని మాత్రమే మొక్కి సేవింపవలనని రాయబడి ఉంది, గెట్ అవుట్ ఫ్రమ్ మీ అన్నాడు. అంటే 3 చోట్ల కూడా ప్రభు వెళ్ళి పరీక్ష రాసి పరీక్ష జయించిన రక్తాన్ని మనందరికి ఇస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు.